వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఈరోజు ఒక కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది. అది ఎన్బికే 111. సో ఆ సినిమాకి దర్శకుడు గోపీచంద్ మల్లేని. బాలయ్య గోపీచంద్ కాంబినేషన్లో ఇదివరకు వచ్చినటువంటి వీరసింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించింది. అది సంక్రాంతి సినిమాగా వచ్చింది. సో మంచి వసూళ్లు సాధించింది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఆ సినిమా మాస్ ఆడియన్స్ని చాలా బాగా ఆకట్టుకుందని చెప్పాలి. మన ప్రేక్షకులకి ఫ్యాక్షనిజం సినిమాలు కొత్త కాదు, అలాగే బాలయ్యకి అలాంటి బ్యాక్డ్రాప్ సినిమాలు కొత్త కాదు. ఎందుకంటే తను ఒకటి కాదు, ఒకటికి మించినటువంటి సినిమాలు ఆయన చేశారు. ఒక సమరసింహారెడ్డి కానివ్వండి, ఒక నరసింహనాయుడు కానివ్వండి, ఒక సీమసింహం కానివ్వండి, ఒక చెన్నకేశవరెడ్డి కానివ్వండి, ఇవన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమాలే. వాటిల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండూ కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి ఆయా సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆ సినిమాలు. సమరసింహారెడ్డి ఫస్ట్ అది ఇండస్ట్రీ హిట్ సాధిస్తే తర్వాత మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి నరసింహనాయుడు ఆ కలెక్షన్స్ను కూడా దాటేసి అది ఇండస్ట్రీ హిట్ అయింది. సో సీమసింహం అనేది ఒక ఫ్లాప్ వెంచర్, చెన్నకేశవరెడ్డి అబోవ్ యావరేజ్ అనుకోండి. సో అలాంటి ఆయన మళ్ళీ వీరసింహారెడ్డి అనేటువంటి ఒక సినిమా ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ చేయడం, అది పెద్ద విజయం సాధించడం. ఇప్పుడు ఆ కాంబినేషన్లో ఎన్బికే 111 అనేటువంటి ఒక సినిమా ఈరోజు లాంఛనంగా మొదలవటం బాలయ్య అభిమానులందరికీ కూడా సో వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. మరి ఇప్పుడు ఇదివరకు ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో సినిమా చేసినటువంటి ఈ కాంబో ఇప్పుడు ఏ తరహా సినిమా చేయబోతున్నారు అంటే దానికి ఆన్సర్ ఇప్పుడు మన ఎదురుగానే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, గోపీచంద్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్టు బిగ్ డే అని 2 రెడ్ లవ్ ఎమోజీస్ని ఆయన జోడించాడు. ఆయనకు సంబంధించి బిగ్ డే, ఏ న్యూ బిగినింగ్, ఏ న్యూ బెంచ్ మార్క్. సో అది దీన్ని ఒక బెంచ్ మార్క్, ఒక కొత్త ప్రారంభం, అలాగే ఒక కొత్త బెంచ్ మార్కుగా ఆయన దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. దిస్ హిస్టారికల్ రోర్, దిస్ విజన్ ఈజ్ ఫైనల్లీ టేకింగ్ ఇట్స్ ఫస్ట్ బ్రీత్. సో హిస్టారికల్ రోర్ అన్నాడు, అంటే చారిత్రక గర్జన అని దాన్ని అభివర్ణిస్తున్నాడు. సో ఇది అంటే మొదటి ఊపిరి పీల్చుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక చారిత్రక నేపథ్యంతో, ఒక వీరుడి కథతోటి ఈ సినిమా రాబోతుంది అని అర్థమవుతుంది. కానీ ఒక వీరుడా కాదు, 2 వీరులు అని చెప్పేసి మనకు వినిపిస్తోంది. ఆ 2 వీరుల కటౌట్లు ఎలా ఉంటాయో కూడా ఒక వాళ్ళ లోగోతోటి, టైటిల్ లోగోలో తెలియజేశారు. టైటిల్ అంటే ఇక టైటిల్ పెట్టలేదు కానీ బట్ ఒక లోగో ఎన్బికే 111 అనేటువంటి ఒక లోగో తోటి వాళ్ళు తెలియజేశారు. యాజ్ వీ బిగిన్ టుడే మై హార్ట్ ఈజ్ ఫుల్ అండ్ మై పర్పస్ ఈజ్ క్లియర్, గ్రేట్ఫుల్ టు వాక్ దిస్ పాత్ విత్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన తన పర్పస్ అనేది చాలా క్లియర్గా ఉంది అని చెప్పి చెబుతున్నాడు. గుండె అంతా నిండిపోయిందని చెప్తూ ఉన్నాడు. సో అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తోటి ఆ దారిలో తను కూడా కలిసి నడవటాన్ని చాలా గర్వకారణంగా, అలాగే కృతజ్ఞత భావంతో ఆయన దీన్ని వ్యక్తం చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి ఎన్బికే 111 చూడొచ్చు మనం. సో గోపీచంద్ మలినేని ఫిలిం వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు ప్రొడ్యూసర్ పేరు, ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంటే ఇక్కడ ఉంది వెంకట సతీష్ కిలారు. సో ముహూర్తం టుడే అని చెప్పేసి ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఎన్బికే 111 ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా బాలయ్యే. సో ఇద్దరు కూడా చూడొచ్చు కత్తులు, అలాగే ఈయన చేతిలో ఒక చేత కత్తి, ఇంకో చేత యాంకర్ అంటే లంగర్ అంటాం కదా, అది కనిపిస్తూ ఉంది. ఈయన చేతిలో ఒక ఖడ్గం ఉంది, మళ్ళీ నడుము దగ్గర ఇంకొక కత్తి వేలాడుతూ ఉంది. సో ఇద్దరి బియర్డ్ లుక్లో ఉన్నప్పటికీ కూడా బట్ నిశ్చితంగా గమనిస్తే ఇద్దరు కూడా వేరు ఆహార్యాలు మనకు కనిపిస్తున్నాయి. హెయిర్ స్టైల్స్ వేరేగా కనిపిస్తున్నాయి, వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ వేరేగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఒక ఎగ్జైటింగ్
కింద చూస్తే ఇది మామూలుగా సాధారణంగా ఇలా వేసేది ఒక అలలు ఏదైతే ఉంటాయో సముద్రపు అలలు అలాంటి అది కనిపిస్తూ ఉంది. అంటే దీనికి సముద్రం నేపథ్యం కూడా ఉంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అయితే చారిత్రక నేపథ్యం అంటున్నారు కానీ అది ఎప్పటి కాలంది? ఎవరిది? ఇది ఫిక్షనా? లేకపోతే అంటే దానికి ఫిక్షన్ గూడా జోడించారా? ఆ చారిత్రక నేపథ్యానికి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇద్దరు వీరులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని జెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో, ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు విడివిడిగా కూడా మనం ఇక్కడ మనకి కటౌట్‌లు ఇవి పెట్టారు మనకి. హోర్డింగ్స్‌లో పెట్టారు. సో, ఇది ఒక క్యారెక్టర్ అయితే చూడొచ్చు. ఇది మనం అక్కడ ఏదైతే ఆ లోగోలో కనిపించినటువంటి 2 క్యారెక్టర్‌లు మళ్ళీ విడివిడిగా గూడా వాళ్ళు పెట్టారు. ఇదొక క్యారెక్టర్. సో, ఇలాగా ఒక క్యారెక్టర్ ఆహారం ఇలా ఉంటుంది. కాస్ట్యూమ్స్ ఇలా ఉంటాయి. ఇంకొక క్యారెక్టర్ మనకు చూస్తే ఇది ఇలా ఇలా కనిపిస్తూ ఉంది. సో, ఇది చూస్తే చాలా ఎక్సైటింగ్ న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య ఇలా ద్విపాత్రాభినయంలో మనకి కనిపించబోవటం అనేది. సో, ఇది అంటే ఆహ్, దీనికోసం ఈ సినిమా కోసం గోపీచంద్ మలినేని చాలా ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్ చేశాడు అని జెప్పేసి మనకి సమాచారం అందుతోంది. తన ఏదైతే రైటర్స్ టీమ్ ఉండారో వాళ్ళతో కలిసి ఈ సినిమా కోసం ఆయన చాలా రీసెర్చ్ వర్క్ చేశారు. సో, అదంతా కూడా దాని సాయంతోటి ఆయన ఒక స్క్రిప్ట్‌ని పూర్తి చేసుకున్నారు. ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. బాలయ్య ఆ స్క్రిప్ట్ మామూలుగా పాయింట్ చెప్పినప్పుడే ఆయన ఎక్సైట్ అయ్యారు. సో, మొత్తం సినిమా స్క్రిప్ట్‌ని ఆయనకి వినిపించినప్పుడు, ఇక ఇది వెంటనే మనం ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక ఎక్సైట్‌మెంట్‌ని ఆయన కనపరిచారు. అందుగురించే 100వ సినిమా ఎట్లయితే ఎంత ప్రతిష్టాత్మకంగా ఆయన 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే సినిమా చేశారో, ఇప్పుడు ఈ 111 ఎన్‌బీకే 111 అనేటువంటి ఈ సినిమాని కూడా అంతకు మించినటువంటి ఎంథూసియాజం తోటి, అంతకు మించినటువంటి క్యూరియాసిటీ తోటి ఆయన ఈ సినిమాని చేయటానికి ముందుకొచ్చారు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అన్ని రకాలైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి, అందులోను ఎక్కువగా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా, అంటే ఒక చారిత్రక నేపథ్యాన్ని పెట్టుకొని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని గోపీచంద్ మలినేని తీర్చిదిద్దబోతున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఆయన కెరీర్‌లో ఇప్పుడు చూసుకుంటే బాలయ్య కెరీర్ గనక చూసుకుంటే ఆయన పీక్ స్టేజ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వరుసగా 4 హిట్లు కొట్టారు. 'అఖండ' నుంచి ప్రారంభిస్తే ఆఫ్టర్ పాండమిక్. సో, 'అఖండ' నుంచి ఆయన విజయ పరంపర అనేది మొదలైంది. ఆ తర్వాత 'వీరసింహారెడ్డి' చేశారు. తర్వాత 'భగవంత్ కేసరి' చేశారు. ఇంతకుముందు 'డాకు మహారాజ్' చేశారు. ఇట్లా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతోటి ఇప్పుడు 'అఖండ 2' అనే సినిమాతోటి రేపు డిసెంబర్ 5న మన ముందుకు రాబోతున్నారు. దాని తర్వాత ఇలాంటి ఒక హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ తోటి ఆయన సినిమా చేయబోతున్నారు. సో, ఇవన్నీ కూడా అంటే ఈ 2 కూడా విజయం సాధిస్తే గనక 'అఖండ 2' ప్లస్ ఇప్పుడు 'ఎన్‌బీకే 111' ఈ 2 కూడా ఘన విజయాలు సాధిస్తే బ్యాక్ టు బ్యాక్ ఆయన డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించినటువంటి సీనియర్ హీరోగా నిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ స్టార్ కూడా ఇలాంటి విజయాలు లేవు. ఇలాంటి పీక్ స్టేజ్ అనేది ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదు ఎవరు కూడా. అది ఒక క్రెడిట్ కాబోతుంది నందమూరి బాలకృష్ణకి అని చెప్పేసి చెప్పొచ్చు. మరి చూద్దాం, డిసెంబర్‌లోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా వెళ్ళబోతూ ఉందని చెప్పేసి మనకు సమాచారం. అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వటం ఆలస్యం, 'అఖండ 2' వెంటనే 'ఎన్‌బీకే 111' సినిమా షూట్ కూడా మొదలు కాబోతుంది అని చెప్పేసి మనకి సమాచారం. నయనతార ఈ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్‌గా చేస్తున్నారు బాలయ్య పక్కన. ఆమె 4వసారి ఆయనతో కలిసి వర్క్ చేయటం. సో, వాళ్ళిద్దరి కలయికే అంటేనే వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ విధంగా ఉందో మనం 'సింహ', 'శ్రీరామరాజ్యం', 'జయసింహ' సినిమాలో చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించినటువంటి కెమిస్ట్రీ వాళ్ళ మధ్య వర్కౌట్ అవుతుందనే నమ్మకం కూడా వ్యక్తమవుతుంది. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని పంచుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.